హాయ్ వెస్ ఐఎమ్ డాక్టర్ మనీష్ పల్ల, పీడియాట్రిక్ డెంటిస్ట్, గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ ఇంప్లాంట్ వన్ డేలోనే ఇంప్లాంట్ చేయించుకోవచ్చా అనేది చాలామంది అడుగుతుంటారు. అంటే వన్ డే అంటే ఏంటంటే ఒక ఆల్రెడీ పన్ను ఉంటుంది, ఆ పన్ను ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, అదే రోజు వచ్చి అదే రోజు సింగిల్ డే ఇంప్లాంట్ అనేది చేయించుకోవచ్చా అనేది అడుగుతూ ఉంటారు చాలామంది. డెఫినెట్గా చేయించుకోవచ్చండి. ఎందుకు అంటే ముందే పన్ను తీయించుకొని ఒక వితిన్ 1 monthలో వస్తే అంటే ఇంప్లాంట్ వేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. కానీ సేమ్ డేనే పన్ను తీసి అదే రోజు ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎముక అనేది గట్టిగానే ఉంటుంది. ఇంప్లాంట్కి మెయిన్ కావాల్సింది ఎముక గట్టిగా ఉండడం, హెల్దీగా ఉండడం. సో సేమ్ డే అయితే పన్ను తీసిన రోజు ఇంప్లాంట్ వేస్తే ఆల్రెడీ అక్కడ ఎముక అనేది గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, హెల్దీ అండ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ కొంతమంది ఒక 1 week తర్వాత వస్తుంటారు పన్ను తీయించుకొని, అలాంటి కేసెస్లో ఏంటంటే ఇంప్లాంట్ అనేది చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ 1 week అయిపోయి ఉంటుంది కాబట్టి బోన్ డిపాజిషన్ స్టార్ట్ అయిపోయేది. ఆ బోన్ అయితే ఏదైతే ఫామ్ అవ్వడం అనేది బోన్ డిపాజిట్ అనేది మెత్తగా ఉంటుంది. సో ఈ మెత్తగా ఉంటే ఎముక ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది డిఫికల్ట్ అంటే అవ్వదు, సక్సెస్ అవ్వదు. సో యూజువల్లీ ఎముక ఒక్కసారి పన్ను తీసిన తర్వాత ఎముక ఫామ్ అవ్వడానికి మినిమం 6 months పట్టిద్ది. సో 6 months వెయిట్ చేసి అప్పుడు ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు. కొంతమంది ఇంప్లాంట్స్ అంటే సర్జికల్ భయపడుతూ ఉంటారు. అదే సర్జికల్ మేజర్ సర్జరీ. ఇంప్లాంట్ అనేది మైనర్ సర్జికల్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్లో అలాంటి పేషెంట్స్లో 100% డయాబెటీస్ అనేది కంట్రోల్గా ఉంటేనే ఇంప్లాంట్ వేయడం అనేది సజెస్టబుల్. ఒకవేళ డయాబెటీస్ లేని వాళ్ళు ఈవెన్ 60-70 years పేషెంట్స్లో కూడా ఎముక కనుక హెల్దీగా ఉంటే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% దే కెన్ గో ఫర్ ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. యూజువల్లీ ఇంప్లాంట్ వన్స్ మేము బోన్ లోపల వేస్తాము, వేసిన తర్వాత పైన మళ్ళీ చిగురు అనేది క్లోజ్ చేసి స్టిచెస్ వేస్తాము. ఒక 2 stitches పడుతుంటాయి సింగిల్ ఇంప్లాంట్కి అయితే. అది 1 week తర్వాత స్టిచెస్ తీయించుకున్న తర్వాత హ్యాజ్ బోన్ ఎముక ఆ గమ్ అనేది హీల్ అయిపోయిద్ది. సో మీకు ఇంప్లాంట్ ఉన్నట్టే మీకు తెలియదు, ఎందుకంటే ఇంప్లాంట్ ఎముక లోపల ఉంటుంది, పైన చిగురు అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఎలాంటి అంత భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అండి. ఇంకోటి ఇంప్లాంట్స్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే ఫుల్ మౌత్ అంటే చాలామందికి చాలా పళ్ళు పోయి ఉంటాయి. అలాంటి కేసెస్లో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది సజెస్టబుల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత ఎన్ని months తర్వాత క్యాప్ పెట్టాలి అనేది నోట్ చేసుకోవాల్సిన విషయం, ఇంపార్టెంట్ విషయము. అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎముక డిపాజిషన్ అంటే బోన్ ఫామ్ అవడానికి అంటే ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం దాన్ని. అది బోన్ ఎముక ఫామ్ అవడానికి మినిమం 6 months పట్టిద్ది అడల్ట్ ఓల్డ్ పేషెంట్స్లో అయితే. కొంతమంది యంగ్ పేషెంట్స్లో 4 months to 6 months పీరియడ్లోనే ఎముక అనేది గట్టిగా ఫామ్ అయిపోయింది. అది మనం ఎక్స్రే తీసి ఇవాల్యుయేట్ చేస్తుంటాము. చేసిన తర్వాత చూసుకొని ఒకవేళ ఎముక మంచిగా ఫామ్ అయింది అంటే దాని క్యాప్ అనేది చేస్తాము. సో ఇంప్లాంట్ అనేది అంత మేజర్ సర్జికల్ ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. హెల్దీ బోన్ ఎముక గట్టిగా ఉంటే ఎలాంటి ఈవెన్ 70-80 years పేషెంట్స్లో కూడా వేయించుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.